పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులుగా ఉన్న అశోక్ గజపతిరాజు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు స్పీకర్ ఆయన్న పత్రి గారికి, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, అచ్చెన్నాయుడు గారికి, శ్రీనివాస గారికి, సంధ్య గారికి, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అశోక్ గజపతిరాజు గారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతసేపు అందరూ కూడా పివి రాజు గారి గొప్పలు, ఆయన చేసిన ధర్మాలు దాన ధర్మాలన్నీ చెప్పారు. మనం పూర్వం నుంచి చూస్తే ఎవరైనా దానం చేస్తే కర్ణుడు లాంటి వాడని చెప్పేవాడు. మనం చూడలే ఆ దానాలు ఏమున్నా కానీ మనం ఊరికే వినడమే. కానీ కాకపోతే ఇక్కడ పివి రాజు గారు చేసిన దాన ధర్మాలు మనం చూస్తున్నాం, లైవ్గా కనపడుతున్నాయన్నీ. ఈ విజయనగరం జిల్లా కానీ అటు ఒరిస్సా నుంచి మచిలీపట్నం వరకు వారు చేసిన దాన ధర్మాలన్నీ కూడా మనం చూసాం. ఆ పుస్తకం చదవకన్నా ముందు కూడా కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను తెలుసుకున్నా. అసలు అలాంటి వ్యక్తులు మనకు భారతదేశంలో, మన ప్రాంతంలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఇది ఒక చిన్నపిల్లలకి అందరికీ కూడా రామ్మోహన్ చెప్పినట్లు అందరికి కూడా తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే పల్లెటూరు నుంచి ప్రధాని దాకా పలుకుబడిన వ్యక్తి అన్నీ వదిలేసి సింహాసనం అప్పన్న నీడలో గోశాలలో చివరి రోజుల్లో గడిపారంటే అది చిన్న విషయం కాదు. అలాగే ఆయన పార్లమెంటు మెంబర్గా ఉండి ఇన్ని పనులు చూసుకుంటూ కూడా 4 పర్యాలు పార్లమెంట్లో ఉండి నేను రికార్డు వెరిఫై చేశా. ఒక్కరోజు కూడా ఆయన ఆబ్సెంట్ లేదు. అది ఆయన గొప్పతనం. అలాగే ఆగర్భ శ్రీమంతుడు. సోషలిస్టు పార్టీని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అప్పట్లో. ఇవన్నీ కూడా చరిత్రలో నేను ఇక్కడికి వస్తున్నానంటే ఆయన గురించి ముందు ఇప్పుడు చూడలేదు. కానీ నాకు అశోక్ గజపతిరాజు గారు, నేను పార్లమెంటుగా ఉన్నప్పుడు కానీ నాకు దాదాపు 89 నుంచి అశోక్ గజపతిరాజు గారు పరిచయం. నిజంగా అలాంటి నిరాడంబరంగా ఇంత వంశంలో పుట్టి ఇంత రాజవంశంలో ఉండి కూడా ఆయన ఎంత మామూలుగా ఉంటారంటే, పార్లమెంట్లో నేను అప్పుడు మెంబర్గా ఉన్నాను. ఈయన కొత్తగా పార్లమెంట్కి వచ్చి, అంటే ఫస్ట్ టైం ఎంపీగా వచ్చినప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి ఆయన అలాగే మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాల్సింది. ఆయన 2-3 రోజుల్లో వాపసు వస్తాంలేని చెప్పేసి 2-3 రోజులుగా తయారై వచ్చారు. కాకపోతే అక్కడ వారం 10 రోజులు ఉండాల్సి వచ్చింది. నా దగ్గరికి ఒక రోజు వచ్చారు, అంటే పంపించారు వాళ్ళ మనిషిని. శ్రీనివాస గారు ఇక్కడే ఉన్నారు సార్, మీరు సంతకం పెట్టాలంట బ్యాంకులో అశోక్ గజపతిరాజు గారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరన్నా ఒక ఇంట్రడక్షన్ కావాలి. సరే ఈ టైంలో ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అకౌంట్ మళ్ళీ చూసుకోవచ్చు కదా అంటే, నేను అడిగా ఫోన్ చేసి, సార్ ఎందుకు సార్ ఇప్పుడు అకౌంట్ అని. రమేష్, నేను వస్తా 2-3 రోజులు అనుకొని కొద్దిగానే డబ్బులు తెచ్చుకున్నాను, అది అయిపోయింది, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ నాకు ట్రాన్స్ఫర్ కాదు. సార్ ఏంటి సార్ మీరు, ఇక్కడ కావాలంటే నా దగ్గర తీసుకోండి, మళ్ళీ అకౌంట్ ఎప్పుడు నిదానంగా ఓపెన్ చేసుకుంటామంటే అప్పు తీసుకోవడం మళ్ళీ నీకు ఇవ్వాలి కదా, మళ్ళీ నాకు అది అంత నచ్చదు అంటే నాకు అర్థం కాదు. ఈ కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నారు అంటే నేను ఇదైతే మా పార్లమెంట్లో ఉండే ప్రతి మెంబర్లకు అప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్నాం మేము ప్రతిరోజు కలిసేవాళ్ళం. చూడండి మీ అలాంటి రాజవంశంలో నుంచి వచ్చి ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు 25,000 తీసుకొని వస్తే ఆ 25,000 అయిపోయింది, మళ్ళీ నేను ఎవరైనా అడగాలంటే నాకు అకౌంట్ ఓపెన్ చేసేది ఎప్పుడు, ఆ అకౌంట్ వచ్చేది ఎప్పుడు, అది ట్రాన్స్ఫర్ అయ్యేది ఎప్పుడు, ఎందుకు సార్ తీసుకున్నట్టు కూడా ఆయన తీసుకోవాలా, మళ్ళీ నేను అప్పుడు సంతకం పెట్టించి అకౌంట్ ఓపెన్ చేసిన అంటే అలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ఆయన పిలుస్తానే నేను ఒక్క నిమిషం కూడా కాదనకుండా ఈ అవకాశం, ఈ కార్యక్రమానికి రావాలని నేను నిన్న సాయంత్రం హైదరాబాద్కి పోయి మళ్ళా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొన్నానంటే ఆయన మీద ఉండే గౌరవంతో, వారి కుటుంబం పైన ఉండే గౌరవంతో, వారి తండ్రి గారి పైన ఉండే గౌరవంతో వచ్చాను. అలాగే ఇదంతా కూడా ఒక పెద్ద
అదే మనం అప్పుడు అనుకున్నాం కదా, కర్ణుడు ఏం చేశాడో మనకు తెలియదు, కానీ నిజంగా ఈయన కర్ణుడు ఇప్పుడు మనం చూసే కర్ణుడు అని చెప్పేసి అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్.